ఉగ్రవాదం ఈ పదం వెనకానే చాలామందికి ఒకే ఒక మతానికి చెందినవాళ్లు గుర్తొస్తారు కదూ. ఎందుకంటే మీడియాలో మనమెక్కువగా చూసేదే వినేది అదే. సరే, దీని వెనక ఉన్న నిజానిజాలేంటో కాస్త లోతుగా చూద్దాం. అయితే ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే అసలు ప్రశ్న ఏంటంటే, ఉగ్రవాదానికి మతానికి నిజంగా సంబంధం ఉందా, లేకపోతే ఇది అధికారం, రాజకీయాలు ఇంకా ఆధిపత్య పోరుకు సంబంధించిన విషయమా? ఈ విశ్లేషణలో మనం ఈ అంశాన్ని ఆధారాలతో పరిశీలిద్దాం. అయితే అన్నిటికంటే ముందు మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఉగ్రవాదమనేది ఒక సిద్ధాంతం కాదు, ఒక వ్యూహం, ఒక పద్ధతి. చరిత్రలో రకరకాల గ్రూపులు తమ లక్ష్యాలను సాధించడానికి ఈ దారినెంచుకున్నాయి. ఇప్పుడు చూడండి, గత కొన్ని దశాబ్దాలుగా చూసుకుంటే రాజకీయాలు, జాతి, జాతీయవాదం ఇలా రకరకాల సిద్ధాంతాలతో పనిచేసే గ్రూపులు ఈ వ్యూహాన్ని వాడాయి. ఈ లిస్టు చూస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఉగ్రవాదమనేది ఏదో ఒకే ఐడియాలజీకి సంబంధించింది కాదని. అయితే ఈ మధ్యకాలంలో మీడియా ఫోకస్ అంతా ఇస్లాం పేరు చెప్పుకొని తిరిగే గ్రూపుల మీదే ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల సాధారణ ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడుతోంది. కాని కేవలం కొన్ని గ్రూపుల చర్యలను చూసి ఒక మొత్తం మతాన్నే హింసాత్మకమైనదిగా చూడటమంటే మనం చరిత్రను పక్కన పెట్టేసినట్టే లెక్క. సరే, మరి ఈ ఆధునిక తీవ్రవాద గ్రూపులు అసలు ఎలా పుట్టుకొచ్చాయి, వాటి మూలాలు ఎక్కడున్నాయో చూద్దాం. దీనికి కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక, రాజకీయ కారణాలున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా ఈ దేశాల్లో ఏళ్ల తరబడి యుద్ధాలు, రాజకీయ అస్థిరత వల్ల ఒక పవర్ వాక్యూమ్ క్రియేట్ అయింది. అంటే ఎవరు పాలిస్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితి. ఇలాంటి టైంలోనే కొన్ని మిలిటెంట్ గ్రూపులు మేమే మీ రక్షకులము అని చెప్పుకుంటూ బలం పుంజుకున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. ఈ తీవ్రవాద సంస్థల లక్ష్యాలు పూర్తిగా రాజకీయమైనవి. అధికారం కావాలి, భూభాగంపై కంట్రోల్ కావాలి. కాని వాళ్ళు ఏ మతం పేరైతే ఇదంతా చేస్తున్నారో ఆ మతం యొక్క అసలు సిద్ధాంతాలేంటి? కరుణ, న్యాయం, అమాయకుల ప్రాణాలను కాపాడటం. చూశారుగా ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉన్నో. మరి ఇంతమంది అనుచరులను ఎలా ఆకర్షిస్తున్నారు? ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. అదే ప్రచారం. తీవ్రవాద నాయకులు మతగ్రంథాల నుండి కొన్ని భాగాలను తీసుకుని వాటిని తమ హింసను సమర్థించుకోవటానికి అనుకూలంగా వక్రీకరిస్తారు. అసలు ప్రజలు ఇలాంటి గ్రూపుల్లో ఎందుకు చేరతారని ఆలోచిస్తే దానికి కారణం కేవలం మతం మీద ఉన్న భక్తి మాత్రమే కాదు. సమాజంలో గుర్తింపు లేకపోవడం, రాజకీయ వ్యవస్థపై కోపం, వివక్ష ఇలాంటి కారణాల వల్ల వాళ్లు ఒంటరిగా ఫీలవుతారు. ఒక గ్రూపులో చేరితే మనకంటూ ఒక గుర్తింపు వస్తుందనే బలమైన కోరికను ఈ సంస్థలు వాడుకుంటాయి. ఇక ఇప్పుడు మన అభిప్రాయాలను మార్చడంలో మీడియా పాత్ర ఎంత ఉందో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఏదైనా దాడి జరిగినప్పుడు మీడియా దాన్ని కేవలం మతపరమైన కోణంలోనే పదే పదే చూపిస్తుంటే మనసులో తెలియకుండానే ఆ హింసకు, ఆ మతానికి ఒక లింక్ ఏర్పడిపోతుంది. ఆ తీవ్రవాదులు మొత్తం జనాభాలో చాలా చాలా చిన్న భాగమైనప్పటికీ వాళ్ల చర్యలే అందరివి అన్నట్టు ఒక అభిప్రాయం బలపడుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని నంబర్స్ చూద్దాం. అసలు ఉగ్రవాదానికి కారణమవుతున్న అసలైన శక్తులేంటో అర్థం చేసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ముస్లింలున్నారు. ఒక్కసారి నెంబర్ చూడండి. దీన్ని బట్టి చూస్తే ఈ తీవ్రవాద గ్రూపుల సైజు ఎంత చిన్నదో మనకిట్టే అర్థమైపోతుంది. మిగతా వాళ్లంతా మనలాగే వాళ్ల పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇక్కడ అత్యంత బాధాకరమైన ఐరానికల్ విషయమేంటంటే, ఏ మతం పేరు చెప్పి అయితే ఈ హింస జరుగుతుందో ఆ మతానికి చెందినవాళ్లే దీనికి అతిపెద్ద బాధితులు. ఇది చాలు టెర్రరిజం అసలు స్వరూపమేంతో చెప్పడానికి. సో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, టెర్రరిజం వెనుక ఉన్న అసలైన కారణాలు ఇవిగో ఇవి: రాజకీయ అస్థిరత, యుద్ధాలు, ఆర్థిక అసమానతలు, నిరంకుశ పాలన ఇలాంటివి తీవ్రవాదం పెరగడానికి ఆజ్యం పోస్తున్నాయి. అంటే ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మతాన్ని ఒక సాకుగా, ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ప్రజలను రెచ్చగొట్టడానికి, తమ చర్యలను సమర్థించుకోవడానికి దాన్ని ఒక కవచంలా ఉపయోగిస్తున్నారు. కాని సమస్య యొక్క మూల కారణం మాత్రం అది కాదు. ఫైనల్గా ఒక్క మాట, మనం మూసపద్ధతిలో ఆలోచించకుండా నిజానిజాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే సరైన జ్ఞానం మనలో ఉన్న భయాన్ని పోగొడుతుంది, సరైన అవగాహన మనలో ఉన్న ద్వేషాన్ని తొలగిస్తుంది.